తెలుగుదేశం పార్టీ బ్రహ్మవరం నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంలో మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరాడడానికి చరిత్ర ఒకసారి తిప్పేస్తే 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అయితే అప్పటికే స్వాతంత్ర సమరయోధురాలుగా గుర్తింపు పొందింది. ఆమె ఆ రోజుల్లోనే మహిళలకు ఒక స్ఫూర్తి ప్రదాత. అదేవిధంగా మనము పార్టీలకు అతీతంగా చెప్పాలనుకుంటే ఉక్కు మహిళగా పేరొందిన శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఈ దేశానికి మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇప్పటి వరకు కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె దేశాన్ని నడిపించిన తీరు అద్భుతం. మనం ఆమె గురించి చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే, పార్టీలకు అతీతంగా చెప్పాలంటే ఒక రకంగా ఇన్స్పిరేషన్ మీ అందరి మహిళలు. అదేవిధంగా మరొక స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు గారు ఆనాడు మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర సమరయోధులలో పోరాటం చేసి ఆ తర్వాత గవర్నర్ పదవి ఈ దేశంలో మొట్టమొదటి గవర్నర్ పదవి నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ సరోజినీ నాయుడు గారు. అదేవిధంగా అన్ని రంగాలలో ఒకసారి చూస్తే కల్పనా చావ్లా అంతరిక్షంలోకి మొట్టమొదటిగా వెళ్ళిన యువమనేక మహిళా ఆమె మనకు స్ఫూర్తి ప్రదాత. అదేవిధంగా విదేశీ వైద్య విద్యను అభినందించిన ఆనంద్ జోషి అయితేనేమి, అదేవిధంగా టెక్ మహిళ మన కల్పన సింధు అయితేనేమి, అదేవిధంగా ఎందరో మహిళామణులు మనకు స్ఫూర్తి ప్రదాతలుగా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా మనకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బచేంద్రపాల్ అయితేనేమి, అదేవిధంగా మనకు ఈ మధ్య కాలంలోనే మనకు వేద పాటలు పడిన సుశీలం అయితేనేమి, భారతరత్న పొందిన గాన కోకిల మనం కర్ణాటక విద్వాంసులకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయితేనేమి, మీకు వీరందరూ స్ఫూర్తి ప్రదాతలే. ఆ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాలను ముందుకెళ్లాలని మిమ్మల్ని కోరుతూ, మనకు వీరు ఒక ఎత్తు అయితే మనకు కళ్ళ ముందు తిరిగాడే శక్తి, అదేవిధంగా మన అందరికీ స్ఫూర్తి ప్రదాత కూడా మనం ఒక్కసారి మనం మననం చేసుకుంటే మనకు అంత దూరం లేదు. మన కళ్ళ ముందునే కదలాడుకున్నా మనం